అమరావతి ల్యాండ్ పూలింగ్ 2 అనే ఆలోచనలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దాన్ని కొంచెం సమగ్రంగా విశ్లేషిస్తారు. ఇది ఒక క్లిష్టమైన విషయం, చిన్న భిన్నాభిప్రాయాలు ఉంటాయి కాబట్టి నా అభిప్రాయం నేను చెప్తాను. నాతో ఏకీభవించాల్సిన అవసరం లేదు. ప్రజలు దే కెన్ హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్. నేను అనేది ఏంటంటే అమరావతి సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి ఈ ప్రభుత్వానికి మ్యాండేట్ లేదు. దే డోంట్ హ్యావ్ ది మ్యాండేట్. ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డికి 3 రాజధానులు పెట్టడానికి మ్యాండేట్ లేదు, ఈ ప్రభుత్వానికి సెకండ్ ఫేజ్కి వెళ్ళే మ్యాండేట్ లేదు. ఫస్ట్ థింగ్. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు ఏమన్నాడు? నేను ఇక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాను, ఇదే అమరావతి రాజధాని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాను అన్నాడు. వచ్చిన తర్వాత 4 నెలల్లో మాట మార్చి నేను 3 రాజధానులు పెడతాను అన్నాడు. సో మాట తప్పాడు. మ్యాండేట్ లేదు తనకి ఆ రోజున. ఇవాళ ఈ గవర్నమెంట్ ఎలక్షన్ల ముందు ఏనాడన్నా ఈ ల్యాండ్ సరిపోదని చెప్పిందా? ఏ రోజన్నా ఇది మున్సిపాలిటీ అవుతుందని చెప్పిందా? అవసరమైతే సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి వెళ్తామని మాట మాత్రంగా అన్నారా? అనలేదు. సరే వచ్చారు. పోనీ వచ్చిన తర్వాత నిజంగానే పరిస్థితుల అవగాహన అని అనుకుందాం. అప్పుడు మాకు సమాచారం లేదండి, వచ్చిన తర్వాత సమాచారం వచ్చింది, సో ఇవన్నీ చూసిన తర్వాత సెకండ్ ఫేజ్ అవసరం అని అనుకున్నాము అనే అభిప్రాయం చెప్పొచ్చు వాళ్ళు. అయినప్పుడు మీరు వచ్చిన తర్వాత గమనించిన తేడాలు ఏమిటి? అంతకుముందు 50,000 ఎకరాల్లో కడదామనుకున్న రాజధానిలో ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా కడదామనుకున్న దాంట్లో ఏం తేడాలు వచ్చినాయి? కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది, ల్యాండ్ రేట్లు ఆశించినంతగా పెరగలేదు అని అంటారా? ఆ మాట చెప్పండి. ఎక్కడ లెక్కల్లో తేడా వచ్చిందో చెప్పండి, ప్రజలకు వివరించండి. వివరించి సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి వెళ్తే బాగుంటుందేమో అనుకుంటున్నాము అని చెప్పి ప్రజల ముందు ప్రతిపాదన పెట్టండి. ప్రజల్లో చర్చ జరగనివ్వండి, దాన్ని అసెంబ్లీలో చర్చించండి. ఇవి ఏమీ చేయకుండా పేపర్ లీకుల ద్వారా మీరు సెకండ్ ఫేజ్ పూలింగ్కి వెళ్తాము అని అంటే అది ఏ రకమైన ప్రజాస్వామికమైనటువంటి నిర్ణయం? అంటే ఇచ్చేవాళ్ళకి లేని ఇబ్బంది వీళ్ళు ఎందుకు విమర్శిస్తారు? ఎగ్జాక్ట్లీ. ఇది ఇంకొక సమస్య. ఇచ్చేవాళ్ళకి లేని ఇబ్బంది మీకెందుకు అని అంటారు. ఆల్ రైట్, ఇచ్చేవాళ్ళు ఎవరు? సెకండ్ ఫేజ్ రైతులు. తీసుకునేవాళ్ళు ఎవరు చెప్పండి? తీసుకునేవాళ్ళు ఎవరు? ప్రభుత్వం. అదే ప్రభుత్వం అంటే ఎవరిది? ప్రజలది కదా. మిగిలిన ప్రజలకి స్టేక్ లేదా ఇందులో? అంటే రాష్ట్ర ప్రజలు ఎవరికి స్టేక్ లేదా? కేవలం ఇచ్చే రైతులకి చంద్రబాబు నాయుడు గారికి, లేకపోతే ఇచ్చే రైతులకి నారాయణ గారికి మధ్యన ఒప్పందం అయింది. అట్లా అనుకుంటే చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ రేపు పొద్దున తేడా వస్తే మాత్రం రాష్ట్ర ప్రజలను అడగండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగండి. మీరు తెలుసుకోండి. ఇచ్చేవాళ్ళకి అభ్యంతరం లేదు, పుచ్చుకునే వాళ్ళకి అభ్యంతరం లేదంటే ప్రజలది కదా ప్రభుత్వం, ప్రజలకు ఉండొచ్చుగా అభ్యంతరం. అలాగే ఫస్ట్ ఫేజ్ ఫార్మర్స్ ఉన్నారండి. ఫస్ట్ ఫేజ్ ఫార్మర్స్తో చేసుకున్నది ఏమిటది? ట్రైపార్టైట్ అగ్రిమెంట్, అంతే కదా. గవర్నమెంటు, సిఆర్డిఏ, ఫార్మర్స్ ముగ్గురు మధ్యన అగ్రిమెంట్. దీన్ని మార్చాలన్నా ఎక్స్పాండ్ చేయాలన్నా ఫస్ట్ ఫేజ్ ఫార్మర్స్తో మాట్లాడాల్సిన పని లేదా? వాళ్ళ అంగీకారం తీసుకోవాల్సిన పని లేదా? వాళ్ళ అభ్యంతరాలను పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం లేదా? మీ ప్లాట్లు మీకు ఇచ్చేస్తాం కదా, మీకు ఇంకేం సంబంధం అని అంటే ఇప్పుడు సెకండ్ ఫేజ్కి వెళ్ళడం వల్ల ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి ఏం ఇంపాక్ట్ ఉండదా? ఆ ఇంపాక్ట్కి జవాబు చెప్పాల్సిన అవసరం లేదా మనకి? ఇవి ప్రశ్నలు.